సద్గురు. ఈ పేరు వింటే కొంతమందిలో ఆధ్యాత్మికత గుర్తు వస్తే మరికొంతమందిలో ఈయన ఆశ్రమంలో జరిగే దారుణాలు గుర్తు వస్తాయి. ఈయన ఎవరు అడిగే క్వశ్చన్స్ కైనా సరే చాలా లాజికల్ గా మరియు స్పిరిచువల్ గా సమాధానాలు చెబుతూ తక్కువ సమయంలోనే కోట్లలో ఫాలోవర్స్ ని సంపాదించుకున్నారు. ఇలా సద్గురువుగా పెద్ద పెద్ద వ్యక్తులచే కొలవబడి ఈ సద్గురు అలియాస్ జగదీష్ వాసుదేవ్ గారి పైన చాలా తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. ఆయన ఆశ్రమంలో అమ్మాయిలను బ్రహ్మ కుమారులు అనే పేరుతో వాడుకుంటున్నారు అని, వయసులో ఉండే అమ్మాయిలను సన్యాసులుగా మారుస్తున్నారు అంటూ ఈయన ప్రస్తుతం నడిపే ఇషా ఫౌండేషన్ కోసం రైతుల భూములను మరియు ఫారెస్ట్ భూములను అక్రమంగా ఆక్రమించుకున్నారు అని, ఫౌండేషన్ అడ్డుపెట్టి ఇల్లీగల్ వ్యాపారాల్లో చేస్తున్నారు అని, మరియు వీటన్నిటికీ మించి సొంత భార్యనే ఆయన చంపేసి ఖననం చేశారు అనే విషయం. ఇలా ఎన్నో రకాల ఆరోపణలు ఆయన పైన వస్తున్నాయి. అయితే వీటిలో ఎంతవరకు నిజముంది, అలానే అసలు ఈ సద్గురు నిజమా లేక నకిలీ బాబానా అనేది తెలియజేస్తాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, స్కిప్ చేయకుండా చివరి వరకు తప్పకుండా చూడండి. అలానే దయచేసి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. సద్గురు అలియాస్ జగదీష్ వాసుదేవ్. ఈయన 3 సెప్టెంబర్ 1957లో ఒక తెలుగు ఫ్యామిలీలో జన్మించారు. ఆయనకి 5 అన్నదమ్ములు ఉండగా అందులో ఈయన చిన్నవాడు. ఈయన తండ్రి గారి పేరు బివి వాసుదేవ్. ఈయన రైల్వేలో ఆప్థమాలజిస్ట్ గా వర్క్ చేస్తూ ఉండేవారు. అయితే నేడు సద్గురువుగా పిలువబడే జగదీష్ వాసుదేవ్ గారు చాలా మోడర్న్ గా ఉండేవారు. నిరంతరం కొత్త కొత్త బైక్స్ పైన రైడ్స్ చేస్తూ లైఫ్ లో ఎంజాయ్ చేస్తూ ఉండేవారు. ఇక అప్పుడే లైఫ్ లో ఏదైనా సాధించాలి అని చదువు మానేసి కోళ్ల ఫామ్ ను పెట్టి బిజినెస్ చేసి డబ్బులు చాలా ఎక్కువ సంపాదించేవారు. ఆ తర్వాత ఒక ప్రదేశంలో ఆయనకి ఏదో జ్ఞానోదయం జరిగింది అని, దానివల్లనే ఆయన బాబా అవతారం ఎత్తారు అని, సేవలు మొదలు పెట్టారు అని అందరూ అంటూ ఉండేవారు. కానీ నిజానికి తను చదువుకునే సమయంలో ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు సద్గురు. ఆమె పేరు విజయ్ కుమారి. ఆమెతో పెళ్లి అయిన కొద్ది కాలంలో వీరి మధ్య వివాదాల కారణంగా ఆయన ఆమెను వదిలిపెట్టి వెళ్ళిపోయారు అని, ఆ సమయంలోనే ఆయన గురువుగా మారగా ఆయన భార్య మాత్రం అనుమానాస్పదంగా చనిపోయింది అని, ఈ మరణం వెనుక కూడా సద్గురు ఉన్నారని ఆరోపణలు ఉన్నాయి. అందుకే ఈ మరణం గురించి కూడా మనం చివర్లో తెలుసుకుందాం. అయితే ఆయన మీద ఉన్న మరొక ఎలిగేషన్, ఆయన ఫారెస్ట్ ల్యాండ్ని కబ్జా చేసి అక్కడ ఆశ్రమం నిర్మించారు అని. ఈ విషయం పైన కొంతమంది విద్యార్థులు నేరుగా ఒక ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ అడగగా అప్పుడు ఆయన, మీరంతా నా ఆశ్రమానికి కెమెరాలతో రండి, అక్కడ ఏదైనా కబ్జా చేసే భూమి ఉంటే నా ఆశ్రమాన్ని అక్కడి నుంచి మార్చేస్తాను అని సమాధానం ఇచ్చారు. ఇక మరొక ఎలిగేషన్, ఈయన ఫౌండేషన్స్ లో వచ్చే ఆదాయం పైన ట్యాక్స్లు ఎగవేస్తున్నారు అని. అయితే ఇండియన్ ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ ప్రకారం డొనేషన్స్ ప్రకారం వచ్చే ఆదాయం పైన ట్యాక్స్లు కట్టనవసరం లేదు. ఒక న్యూస్ ఛానల్ ప్రకారం 2018 నాటికి ఇషా ఫౌండేషన్ ఆదాయం 53 కోట్లు, అందులో 35 కోట్లు డొనేషన్స్ అని లెక్కలో చూపించారు. మిగిలిన అమౌంట్ పైన ట్యాక్స్ కడుతున్నారా అంటే అది కూడా లేదు. ఆ మిగిలిన అమౌంట్ కూడా ఈ ఫౌండేషన్లో ఉండే వస్తువులను అమ్మడం వల్ల మరియు అక్కడ యోగా చేసే వారి ద్వారా వచ్చింది అని చెప్పి, అలా వచ్చింది కనుక ఇది కూడా డొనేషన్ రూపంలోనికి వస్తుంది అని చెప్పి లెక్కలు చూపి మొత్తం అన్ని కోట్ల పైన ట్యాక్స్ పే చేయడం లేదు. కానీ ఇవన్నీ ఆరోపణలుగానే మిగిలిపోయాయి. ఏది కూడా నిరూపించే ధైర్యం ఎవరూ చేయడం లేదు. ఇక మరొకటి, సద్గురు ఫెమినిజానికి పూర్తిగా వ్యతిరేకంగా ఉండడం, అమ్మాయిలను చిన్న చూప చూడడం. ఈయన ఆలోచన ప్రకారం మెన్ అండ్ ఉమెన్ ఇద్దరు సమానమే అని, కానీ ఎవరి క్యాపబిలిటీస్ వారికి ఉంటాయి అని, అండ్ ఈ మధ్య కాలంలో అమ్మాయిలు అబ్బాయిల్లా ఉండేందుకు పోటీ పడుతున్నారు అని అన్నారు. అయితే ఇక్కడ అబ్బాయిలు స్ట్రాంగ్ అని, అమ్మాయిలు వీక్ అని కాదు. సృష్టిలో ఎవరికి తగ్గ పని వారికి దేవుడు అసైన్ చేసి పెట్టాడు. అది వదిలి అబ్బాయిల్లా ఉండాలి అని అనుకోవడం కరెక్ట్ కాదు అని ఆయన తెలియజేశారు. దీనికి తోడు ఒక సమయంలో హిమదాస్ అనే ఒక అథ్లెట్ 5 గోల్డ్ మెడల్స్ ని సాధించినప్పుడు ఆయన ట్విట్టర్లో, హిమదాస్ ఏ గోల్డెన్ షవర్ ఫర్ ఇండియా, కంగ్రాచులేషన్స్ అండ్ బ్లెస్సింగ్స్ అంటూ ట్వీట్ చేశారు. ఇది చూడడానికి చదవడానికి చాలా బాగా ఉంది, కానీ గోల్డెన్ షవర్ అనే పదానికి ఇంగ్లీష్లో మీనింగ్ చాలా వల్గర్గా ఉంటుంది. అది నేను చెప్పలేను, కానీ మీరే వీడియో అయిపోయాక గూగుల్కి వెళ్ళి సెర్చ్ చేయండి. ఇలాంటి వర్డ్స్ మనలాంటి వారు వాడితే పర్వాలేదు, కానీ ఇంగ్లీష్లో మాస్టర్స్ చేసిన ఇలాంటి వ్యక్తులు వాడడానికి అసలు బాగోదు. దానివలన ఫెమినిస్టులు ఈయన పైన ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పుడు ఫైనల్గా అతిపెద్ద ఆరోపణ అయిన ఆయన భార్య హత్య గురించి తెలుసుకుందాం. సద్గురు తన స్పిరిచువల్ జీవితాన్ని మొదలుపెట్టిన 2 సంవత్సరాల్లో ఎవరో భోజనానికి పిలిచారు అని మైసూరుకి వెళ్లారు. అక్కడ విజయ్ కుమారి గారితో పరిచయం ఏర్పడి
ఆ పరిచయం మరింత పెరిగి వారి అభిప్రాయాలు ఒకేలా ఉండడం వలన ఆయన ఆమెను 1984లో ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే ఆమె బ్యాంకులో జాబ్ చేస్తూ యోగాని ప్రమోట్ చేస్తూ ఉండేవారు. దాని కారణంగా వీరిద్దరి మధ్య బంధం మరింత బలపడింది. అలా ఆమె కూడా సద్గురుతో పాటు స్పిరిచువల్ జీవితాన్ని మొదలుపెట్టారు. అలా వారిద్దరికి పెళ్లి అయిన 13 సంవత్సరాల తర్వాత ఆమె సద్గురు వద్దకు వెళ్లి ఆమె ఇంకొన్ని రోజుల్లో సజీవ సమాధి కాబోతున్నాను అని, నేను వెళ్లే రోజులు దగ్గర పడ్డాయని అన్నారట. అలా ఆమె అన్న 7 రోజుల తర్వాత అందరి ముందు ఇషా ఫౌండేషన్లో సజీవ సమాధి అయ్యారు. అలా జరిగిన 7 నెలల తర్వాత అందరికీ షాక్ ఇచ్చే విధంగా సద్గురువే నా కూతుర్ని చంపారు అని విజయ్ కుమారి గారి ఫాదర్ పోలీస్ స్టేషన్స్లో కంప్లైంట్ ఇచ్చారు. కానీ కోర్టులో వాదనల తర్వాత 1999లో కోర్టు ఇవన్నీ ఆరోపణలు మాత్రమే అని, వీటికి సాక్ష్యాధారాలు లేవని ఈ కేసును కొట్టివేసింది. అంటే అర్థం తన భార్యను ఆయన చంపలేదు. అండ్ ఇటీవల మరొక ఎలిగేషన్ వచ్చింది. అదేంటంటే ఆయన యుక్త వయసు అమ్మాయిలను తన చారిటీ పేరుతో యోగా అనే మాయ మాటలతో సన్యాసులుగా మారుస్తున్నారు అని, అలా మారిన అమ్మాయిలను దారుణంగా వాడుకుంటున్నారు అని ఆరోపణలు చేస్తూ ఆయన తన కూతుర్లను ఎందుకు సన్యాసులుగా మార్చకుండా పెళ్లిళ్ళు చేసి మిగిలిన అందరి యువతుల జీవితాలను నాశనం చేస్తున్నారు అంటూ ఆరోపణలు చేస్తున్నారు. నిజానికి ఆశ్రమంలో ఏం జరుగుతుందో కరెక్ట్గా చెప్పలేము, కానీ యువతలను బ్రహ్మకుమారులుగా మారుస్తున్నారు అని చెప్పగలను. ఇలా మారిన బ్రహ్మకుమారుల జీవితాలు చాలా దారుణంగా ఉంటాయి. పెళ్లి అనేది లేకుండా అతి దారుణంగా వీరిని వాడుకుంటారు. ఒకవేళ ఈ బ్రహ్మకుమారుల జీవితం గురించి కావాలి అంటే కామెంట్ చేయండి, మరొక వీడియోలో తప్పకుండా తెలియచేస్తాను. ఫైనల్గా ఒక హిందువుగా నా అభిప్రాయం ప్రకారం ఈయన దేవుడైతే కాదు, అలానే సద్గురు కూడా ఏ రోజు నేను దేవుణ్ణి, నన్ను పూజించండి అంటూ అనలేదు. కేవలం ఆయన అందరికీ మంచి మంచి విషయాలను తెలియచేసి జ్ఞానోదయాన్ని కలిగిస్తున్నారు అంతే. అలాంటప్పుడు ఆయనని ఎవరూ తప్పుపట్టలేము. కానీ నేటి రోజులో ఎంతోమంది ఫేక్ బాబాలు పుట్టుకొచ్చి మ్యాజిక్స్ చేస్తూ జనాన్ని నమ్మించి మోసం చేస్తూ వారిని వాడుకుంటున్నారు. అలా పుట్టుకొచ్చి నేను దేవుణ్ణి, దేవుడి యొక్క మరొక రూపాన్ని అని చెప్పి దొంగ బాబాలను నమ్మి వారిని గొప్ప గొప్ప వ్యక్తులను చేయకండి. ఈ వీడియోకి ఇంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ, బాయ్, జై.